హాయ్ మామ, ఇంటర్వ్యూ అయిపోయింది, మంచిగానే అయింది, ఫస్ట్ రౌండ్ అయింది. అది మంచిగా అయిందో నువ్వు ఎట్లయిందో మీరే చెప్పండి, లాస్ట్కి ఎట్లయిందో కామెంట్ చేయండి. సో పోయినా. ఒక అమ్మాయి వెళ్ళిపోయింది, నెక్స్ట్ నేనే పోవాలి. నేను పోయినా పోయి హాయ్ చెప్పిన. పోవాలి గ్రీటింగ్స్, హాయ్ హాయ్ హవర్ యూ అన్నా. సో మంచిగా ఉన్నా, నా పేరు ఇది అది ఇది అని చెప్పేసిండు. సో అయిపోయింది కదా. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అన్నాడు. వేసినాం, మంచిగానే వేసినాం, చెప్పిన మంచిగానే అయిపోయింది. కూర్చున్నా. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ కథం రెస్పాన్సిబిలిటీస్ అన్నాడు. మన అంటే ప్రీవియస్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా, దాని రెస్పాన్సిబిలిటీస్ అని అన్నాడు. చెప్పేసిన అయిపోయింది. అయ్యగారు ఇక స్టార్ట్ చేసిండు క్వశ్చన్. అసలు ఫస్ట్ క్వశ్చన్ ఇంత రాడ్ ఉంటుందని నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది సైన్స్ బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా. సో ఏమంటుండు, ఫస్ట్ క్వశ్చన్ వేసి 2 + 2 -1 × 5. అమ్మా వీతాడింద్రా నీతో వింత నాటకం అన్నట్లు వేసేసిండు. అయిపోయింది, రాడ్ పడ్డది. ఫస్ట్ క్వశ్చన్కే మంచి రాడ్ పడ్డది, అయిపోయింది. అసలు నాకేం రాదు మా మ్యాథ్స్, అసలు రాదు అసలు. రాస్తున్నా, అరే నీ అమ్మ, ఇక అదెందుకు వస్తుంది మనకి అసలు. ఆడ 2 + 2 -1 × 5 అసలు ఆన్సర్ ఎవరికి తెలుసు, నాకు తెలుసా? అరే రెజ్యూమ్లో అంతా క్లియర్ ఉంటుంది నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్ అని. అరే వానికి ఎట్లా అడగాలనిపించింది మామ. నీ అమ్మ నీ బ్లాంక్. ఇంకా నాకు ఆన్సర్ ఏడొస్తుంది. ఆ టీచ్ చేసిన అది చూసిన, ఈ అమ్మాయి ఎట్లా రాయాలి, ఏదో ఒకటి రాసేద్దామని -1 అని పెట్టిన. అరే నీ అమ్మ -1 ఎట్లా వచ్చిందో కూడా నాకు తెలియదు. ఏదో ఇక ఆల్రెడీ నేను బ్లాంక్లో ఉన్నామమ్మ, నాకు అర్థం కావట్లేదు ఏం పెట్టాలి ఏం చేయాలని. పెట్టేసిన అయిపోయింది. కథం నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, ఒకేషనల్లీ అని అంట, దాని స్పెల్లింగ్ రాయమన్నాడు. రాసిన అయిపోయింది. మన ఎత్తులు ఉంటే ఎట్లుంటాయి కింద రెజ్యూమ్లో ట్యాట్ అని పెట్టిన. అది ఉంటుంది కదా ట్యాట్, టర్న్ అరౌండ్ టైం అని. అది అడిగిండు, టర్న్ అరౌండ్ టైం అని చెప్పేసిన. అయిపోయింది ఇక అంతే. ఇంకా మీకు ఏముండదు, అయిపోయింది అక్కడనే అయిపోయింది. ఫస్ట్ క్వశ్చనే అయిపోయింది. అర్థమైపోయింది. చూసిండు, పెన్ను తీసుకున్నాడు, ఇది రాంగ్ అన్నాడు. కింది సెకండ్ రైట్, ఇంకోటి కింది రైట్. లాస్ట్కి డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అని అన్నాడు. అయిపోయింది నీ అమ్మ ముడ్డలోది. ఫస్ట్ క్వశ్చన్ నువ్వు రాడ్ ఎక్కించుకున్నావు, ఇంకా నిన్నేం అడుగుతారా బెట అని అనుకుని, మళ్ళీ ఇంకేం అడుగుతాడో అని అనుకుని కథం ఇంకేం క్వశ్చన్స్ అడగాలి మామ. సో ఇట్లా జరిగింది. ఓకే మామ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.